ముందుగా హెడ్ మాస్టర్ గోవిందరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. రంగాపురం గ్రామ వాస్తవులకి నమస్కారాలండి. ఇక్కడ ఈరోజు మేము కొత్తపల్లి ఉన్నత పాఠశాల నుంచి మరి రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్తపల్లిలో ఉన్నటువంటి అడ్మిషన్స్ కోసం మాకున్నటువంటి ఫెసిలిటీస్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్తో పాటు మాకు మోడల్ స్కూల్గా కూడా అక్కడ ఏర్పడే అవకాశం ఉంది. ఎటువంటి స్టాఫ్ కొరత లేదు. అలాగే మోడల్గా ఈ మధ్యనే మరి కొత్తగా భవనాలు కూడా శాంక్షన్ అయ్యాయి. తర్వాత ఇంగ్లీష్ మీడియం కూడా అక్కడ మోడల్ అనేది జరుగుతుంది. గత 4 సంవత్సరాల నుంచి చూసినట్లయితే ఆ స్కూల్లో మరి ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ అవుతూ మా స్కూల్లో మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. గత సంవత్సరం 23 మంది అటెండ్ అయితే సుమారుగా 10 మంది వరకు మంచి హైయెస్ట్ మార్కులతో పాస్ అయ్యారు. అందులో 548, 530, 520, 510 ఇలా మా స్టూడెంట్స్కి రావడం జరిగింది. మరి అలా మంచి రిజల్ట్ అనేది మా స్కూల్లో మరి సాధించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫెసిలిటీస్లో భాగంగా అమ్మాయిలకి అబ్బాయిలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా టాయిలెట్స్ మంచిగా తయారు చేస్తారు. క్లాస్ రూమ్స్ అయ్యప్ప ప్యానెల్స్ కూడా డిజిటల్ క్లాసులు కూడా గత 5 సంవత్సరాల నుంచి మేము బోధిస్తాను. డిజిటల్లో మరి ఏ రకంగా కావాలన్నా పిల్లవాడికి అర్థమయ్యే రీతిలో చక్కగా బోధన అనేది జరుగుతుంది. అలాగే మరి మాకు మంచి స్టాఫ్ కూడా ఇప్పుడు ఇంతకుముందు కాకుండా అందరం కొత్తగా ఈ గత 4 సంవత్సరాల నుంచి అంతా స్టాఫ్ మారిపోయారు. కొత్తగా వచ్చినటువంటి స్టాఫ్తో మంచిగా పిల్లలు మరి విద్యా బోధన అనేది జరుగుతుంది. మరి అక్కడ మీ అందరికీ తెలిసిందే మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు అయితేనేమి అన్నీ వర్తింపు అనేది జరుగుతుంది. మరి అంతా అది చెప్పవలసిన అవసరం లేదు. ఇక స్కూల్ పరంగా మనం ఆలోచించాలి. మంచి స్టాఫ్ ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయి, అలాగే ప్రశాంతమైన వాతావరణంతో కూడినటువంటి మరి స్కూల్ అది. మరి ఆ రకంగా మేము మీ ఊరు వచ్చి మరి పిల్లల్ని మరి జాయిన్ చేస్తారని మరి విన్నవించుకుంటున్నాం. ఫస్ట్ టైం మేము రావడం, ఈ 4 సంవత్సరాలు ఎప్పుడు కూడా రాలేదు. గత తో పోలిస్తే ఆ స్కూల్లో ఈ ఊరికి సంబంధించిన విద్యార్థులు చదువుకున్నారని తెలిసింది. ఆ రకంగానే మళ్ళీ ఇక్కడ వచ్చి మోటివేట్ చేద్దామనేటటువంటి ఆలోచనతో ఈరోజు రావడం జరిగింది. మరి మంచిగా మీరు ఆలోచించి మా స్కూల్లో అర్హత గల పిల్లలు ఎవరైనా ఉంటే 6th నుండి 10th వరకు మరి మాకు మంచి అవకాశం ఉంది అక్కడ. మరి మీరు జాయిన్ చేస్తారని మరి కోరుకుంటూ మరి మీ అందరినీ మరొకసారి ఈ గ్రామ వాస్తవ్యాన్ని వినియోగించుకుంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు లెక్కల మేషారు అయినటువంటి రాము గారిని 4 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. రంగాపురం గ్రామస్తులందరికీ కొత్తపల్లి విద్యా సంస్థ తరఫున ప్రత్యేక నమస్కారం అండి. కొత్తపల్లి పాఠశాలలో చదివిన విద్యార్థులందరూ జిల్లా స్థాయిలోనే మంచి పేరు సంపాదించారండి. గత సంవత్సరం మన పాఠశాల చదివినటువంటి సత్రాప్ మౌనిక అనే పాప 544తో మన స్కూల్లో వెళ్ళి తిరుమల కాలేజ్ ఇంటర్మీడియట్ జాయిన్ అయింది. ఇప్పుడు 462తో కాలేజీ టాప్లో నిలిచింది. అంటే మన పాఠశాల పిల్లలు ఒక జిల్లా స్థాయిలో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. ఆమెకి దురదృష్టవశాత్తు మ్యాథ్స్ బీలో 3 తగ్గాయి. మళ్ళీ ఇప్పుడు 465 వస్తాయి బెటర్మెంట్కి వెళ్తే. సో ఒక జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థి మా స్టూడెంటే. అలా చెప్పుకోవడానికి కూడా మాకు గర్వకారణం. అలాగే మన పాఠశాల 12 మంది స్టాఫ్ ఉన్నారండి. ప్రతి క్లాస్కి ప్రతి సబ్జెక్టుకి ఒక టీచర్ అందుబాటులో ఉంటారు. తెలుగుకి, ఇంగ్లీష్కి, లెక్కలకి 2 మంది స్టాఫ్లు ఉంటారు. కాబట్టి మీ పిల్లల్ని మా పాఠశాలలో చేర్చితే మీ పిల్లల్ని ఉన్నత బాధ్యత మేము తీసుకుంటామండి. అలాగే మా పాఠశాల ప్రత్యేకత ఏంటంటే డిజిటల్ బోధన ఉంది, డిజిటల్ లైబ్రరీ ఉంది, అలాగే డిజిటల్ సైన్స్ ల్యాబ్ కూడా ఉంది. ప్రత్యేకమైనటువంటి అన్ని వసతులు మాకు ఉన్నాయి. పీడబ్ల్యూడీ పిల్లలకు సంబంధించినటువంటి టాయిలెట్స్ ఉన్నాయి, మంచి ఆట స్థలం ఉంది, అన్ని ఎక్విప్మెంట్తో ఉన్నటువంటి పాఠశాల.
అలాగే ప్రత్యేకంగా ఎన్ఎంఎంఎస్ కోసము మేము ప్రత్యేకమైన తర్ఫీదు ఇస్తున్నాం. ఈ సంవత్సరం ఖచ్చితంగా మాకు ఎన్ఎంఎంఎస్ సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఒకసారి మీరు మా పాఠశాలకు వచ్చి ఒక 2-3 రోజులు మా పాఠశాలకు వచ్చి మేము ఎలా బోధిస్తున్నామన్నది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి మీకు నచ్చితేనే మా పాఠశాల చేర్పించండి సార్. మేము ఇలా చెప్పము. మీకు నచ్చితేనే ఒకసారి వచ్చి చూడండి. మీకు ఒకవేళ నచ్చితేనే ఖచ్చితంగా జాయిన్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం. దయచేసి మీరు ఎవరైనా మా పాఠశాల రండి, ఒకసారి చూడండి. అక్కడ ఉన్నటువంటి భౌతిక వాతావరణం, ఉపాధ్యాయుల వాతావరణం, విద్యార్థులను చూసి మీకు నచ్చితే మీ పిల్లల్ని చేర్పించండి. మరోసారి కోరుతూ ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. ఎక్కడైతే నాలెడ్జ్, ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ బలం ఉంటుంది, ఎక్కడ బలం ఉంటుందో అక్కడ ధైర్యం ఉంటుంది. ధైర్యంగా చెప్పినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు బయాలజీ మేషర్ అయినటువంటి అప్పలనాడు మేషర్ని 4 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఆయనకి చాలా మనసుకు దగ్గర అయినటువంటి ఊరు అనుకుంటాను ఈ రంగాపురం. సో థ్యాంక్ యూ, మాట్లాడండి సార్. రంగాపురం గ్రామ పెద్దలకి మరియు నా సమవయస్కులకి నమస్కారాలు, అలాగే పిల్లలకి నా శుభాశీస్సులు. ముఖ్యంగా ఆ విషయం చెప్పండి, పర్లేదు చెప్పేసి సంబరాల గురించి. ఇక్కడ యాక్చువల్గా దేవుడి సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి జన్మ అనమాట. రంగాపురం కాదు, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ దేవుడి సంబరాలు జరుపుకుంటారు అనుకుంటాను. స్పెషల్ డ్రైవ్ దీంతో వెళ్ళినట్లు అయిపోతుంది. ఇది మన దేశ సాంప్రదాయంలో భాగం అన్నమాట. పొలాలు అంటే చక్కటి ఆటలు అంటారు వీటిని. చెప్పండి చెప్పండి. అయితే ఇంతకు మునుపు మేము చదువుకునేటప్పుడు ఇక్కడ ఒరిస్సా జగన్నాయకులని, అలాగే పెద్దింటి తిరుపతి, మేమంతా కలిపి క్లాస్మేట్స్ ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఈ గడ్డలో వెళ్ళేటప్పుడు మేమైతే టవల్స్ పట్టుకుని వెళ్ళి అక్కడ బట్టలు మార్చుకుని వెళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పుడు మీకు అంతా చాలా సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మా స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే మా బోధన అనేది ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి స్కూల్కి రండి. అక్కడ వాతావరణం, తర్వాత మేము చెప్పే విషయాలు, తర్వాత అక్కడ ఉన్న డిజిటల్ క్లాస్ రూమ్స్ చూస్తే మీకు ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా మీరు ఎంత డబ్బులు పెట్టినా సరే ఒక నారాయణ, శ్రీ చైతన్య తప్ప ఇంకా మిగతా స్కూల్లో కూడా మా కొత్తపల్లి స్కూల్లో ఉన్నంత ఎక్విప్మెంట్స్ అనేవి ఉండవన్నమాట. అంటే మా స్కూల్ అని కాదు, టెంపుల్ స్కూల్లో కూడా ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివితే మీకు కొన్ని రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. 10th క్లాస్ అయ్యేటప్పుడు కొన్ని పాయింట్స్ కలిపేసి మీకు IIIT సీట్స్ కూడా వస్తాయి. అలాగే ఎన్ఎంఎంఎస్ మేము ప్రతి సంవత్సరం కోచింగ్ ఇస్తున్నాం. ఇక్కడ రామకృష్ణపురం నుండి ఒక అబ్బాయి బిఫోర్ లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయ్యారు, అంజిత్ అని. ఆ అబ్బాయికి ఎవ్రీ ఇయర్ 18,000 అనేది వస్తుంటారు. అలాగే ఇంటర్మీడియట్ వరకు ఇస్తుంటారు. అలాగా మేము ప్రతి సంవత్సరం కోచింగ్ ఇస్తున్నాం. తర్వాత గవర్నమెంట్ స్కూల్ అయినా సరే ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మేము అయితే అక్కడ బోధన చేస్తున్నాం. కాబట్టి లాస్ట్ ఇయర్ చరణదాస్పురం నుండి అయితేనేమి, తర్వాత మదనాపురం నుండి అయితేనేమి ప్రైవేట్ స్కూల్ పిల్లలు మా స్కూల్లో వచ్చి జాయిన్ అయ్యారంటే మరి 20 మంది వరకు వచ్చి జాయిన్ అయ్యారంటే మీరు చూడాలి. కాకపోతే అక్కడ మాకు నవ్వుపడ రామారావు, నవ్వుపడ సింహాచలం మాకు బాగా తెలుసు. ఏంటి మా కడుపులో మీరు చేయట్టారు అనుకుని మాకు అన్నారు. నా దగ్గర 2 సార్లు అని ప్రస్తావించారు. కానీ మరి తప్పదు కదా, ఎవరు స్కిన్ వాళ్ళు కాపాడుకోవాలని మేము ఇలా వచ్చాము. అయితే మీ దగ్గరకు వచ్చాం కాబట్టి ఇంతకుముందు మేము ఎందుకు రాలేదంటే రోడ్డు బాగోలేదు. తర్వాత కొత్తపల్లి స్కూల్ మీద అంతకుముందు ఏదో జరిగింది, ఎప్పుడో ఏదో జరిగిందని మీరంతా, తర్వాత ఇంగ్లీష్ మీడియం లేదని తెంబూరు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో మంచిగా బోధన చేస్తున్నాం. అక్కడ మీరు చూస్తే ఇంగ్లీష్ టు ఇంగ్లీషే మేము చెప్తున్నాం. తర్వాత మాకు ఇక్కడ మీకు మ్యాథ్స్ చాలా బాగుంటుంది. మెయిన్ లెక్కలు ఎవరికైతే బాగా వస్తాయో మిగతా సబ్జెక్టులు అన్నిటిపైన వాళ్ళకి పట్టు సాధిస్తారు. కాబట్టి మాకు 2 మ్యాథ్స్ టీచర్స్ ఉన్నారు. ఒక మేడం గారు, ఒక సార్ ఉన్నారు. చాలా బాగా చెప్తారు. ఆయన మంచి ఇంటెలిజెంట్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మా స్కూల్కి వస్తారు. అదే కాదు, ఇంకా క్రమశిక్షణ విషయంలో మా PET గారు చాలా బాగా చూస్తుంటారు పిల్లలకి.
హెల్త్ బాగోలేకపోయినా లేదంటే ఏమైనా చిన్న ఆటల్లో దెబ్బలు తగిలినా వాళ్ళు సొంత పిల్లల కంటే చాలా కేర్ తీసుకుని వెంటనే పక్కన ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇవన్నీ జరుగుతుంటాయి. అతనని కాదు, మేమంతా కూడా చాలా కేర్ తీసుకుంటాం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరైనా 6th, 7th, 8th మరి 9th, 10th క్లాసులు ఎలాగా రాలేరు మా స్కూల్లో వచ్చినా పర్లేదు. కాకపోతే ఏంటంటే అక్కడ అలవాటు పడిపోతుంటారు కాబట్టి జాయిన్ అవ్వడానికి కొంచెం వెనుకంజ చేస్తారు. కాబట్టి 10th క్లాస్ ఆల్రెడీ ఒక అబ్బాయి జాయిన్ అయ్యారు. అంతకుముందు ఒక అబ్బాయి సందాస్పురం కూడా వచ్చారు, తెంబూరు నుండి కూడా ఒక అబ్బాయి వచ్చి జాయిన్ అయ్యారు. కాబట్టి మీరు మీకు ఏదైనా బిఎస్ఎల్ జేఆర్ నుండి ప్రైవేట్ స్కూల్ నుండి కూడా వచ్చి జాయిన్ అవుతారు అన్నమాట. అక్కడ ఉన్న స్టాఫ్ బట్టి తర్వాత మేము ఎలా చెప్తామనేది మీరు ఒకసారి చూడండి. తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే ఏమైనా ఇది ఉంటే మరి నేను మీ ప్రక్కూర ఉన్నాయి కాబట్టి మాకు మీరు నిలదీయొచ్చు. ఏంటి మీరు ఆ రోజు అనేసారు మా పిల్లలు స్టాండర్డ్ బాగోలేదని మీరు నిలదీసి మాట్లాడవచ్చు. కాబట్టి మీకు మళ్ళీ విన్నపించుకుంటున్నాం ఏంటంటే మీ ఊరు నుండి కొంతమంది అయినా జాయిన్ అయితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మరి ఎక్కువ చెప్పనవసరం లేదు. నా మీద మీకు నమ్మకం ఉంటే జాయిన్ చేయండి. నేను ఎలాంటి ఉన్నా ఏంటి అనేది మీకు తెలిసి ఎంత అంటే ఏ విషయంలోనే ఎంత పర్ఫెక్ట్గా ఉంటాం మీకు తెలుసు. కాబట్టి నేనైతే ఇంకా ఎక్కువ చెప్పుకోలేదు. అక్కడ అవకాశం ఇచ్చినందుకు మా స్టాఫ్కి అలాగే మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సంకోచం లేకుండా చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. ఇంకా మన ఇంగ్లీష్ టీచర్ కొత్తపల్లి జడ్పీఎస్ స్కూల్ ఇంగ్లీష్ టీచర్ షణ్ముఖరావు గారిని 4 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. రంగాపురం గ్రామస్తులందరికీ కూడాను నమస్కారం. ఇక్కడ రంగాపురం అనే ఊరు ఒకటి ఉందనే విషయం మాకు తెలియదు. ఒక 2 సంవత్సరాల నుండి మొత్తం 5 కొత్త స్టాఫ్ వచ్చున్నాం. సో ఇక్కడ మీకు అన్ని రకాలుగా ఇంగ్లీష్లో 2, లెక్కల్లో 2, పీటీ అన్ని సబ్జెక్టుల్లో క్వాలిఫైడ్ పీజీలో ఉన్నటువంటి పీజీ చేసినటువంటి డబుల్ పీజీలు చేసినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. మీకు అకాడమిక్ స్కిల్స్ అంటే పుస్తకాల్లో ఉండే పాఠాలతో పాటుగా సమాజంలో నేర్చుకోవాల్సిన పాఠాలు, చైతన్యవంతమైనటువంటి కొన్ని సమస్యలు, ఇంగ్లీష్లో మాట్లాడే సత్తా, ఇవన్నీ కూడాను స్పోకెన్ ఇంగ్లీష్. అలాగే మీకు తెలుసు మామూలుగా కో కల్చరల్ యాక్టివిటీస్, డ్రాయింగ్ అని, లేకుంటే డ్యాన్స్ అని, లేకుంటే పాటలు పాడడం అని, లేకుంటే అన్ని రకాల కో కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడాను గత సంవత్సరంలో కూడా రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ లో కూడా రాష్ట్ర స్థాయికి వెళ్ళడం జరిగింది. అక్కడ సర్టిఫికేట్స్ కూడా వాల్యూ. అలాగే ఐఐటికి మీకు సీట్ రావాలంటే తప్పనిసరిగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో వీటన్నిటిని బ్యారేజ్ చేసుకొని మా టీచర్స్ అందరూ కూడాను మీకు ఒకే ఒక అంత బల్ల బుద్ధి చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మీకు నచ్చకపోతే మాకు నిలదీయండి అని. సో ఒక అవకాశం మాకు ఇవ్వండి. నెక్స్ట్ ఇయర్ నుండి మేము రాము, మీరే మాకు అడ్మిషన్లు ఇవ్వండి అని మీరే వస్తారు. సో ఒక అవకాశాన్ని మాకు ఇస్తూ మీరు తీసుకోండి. మీ పిల్లల భవిష్యత్తుకి అందరం కలిపి బాటలో వేద్దాం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. మీ పిల్లల్ని మన జడ్పీహెచ్ఎస్ కొత్తపల్లి పాఠశాలలో చేర్పించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అయితే మనకి చదువు ఎంత ముఖ్యమో మానసిక ఒత్తిడి నుంచి పక్కకు వెళ్ళడం, మానసిక ఆనందం అంతే ముఖ్యం. అనగా నేను మాట్లాడుతున్న అంశం ఏంటంటే క్రీడలు చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాగే బడిలో క్రమశిక్షణ కూడా అంతే అవసరం. చదువు ఎంతో, క్రమశిక్షణ కూడా అంతే అవసరం. వాటిని దగ్గరుండి పరిశీలిస్తూ వాటిని జాగ్రత్తగా చూసుకున్నటువంటి పీటీ మేషార్ గారిని 4 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు గోపి. నేను కొత్తపల్లి హై స్కూల్కి రావడం చాలా కొత్తగా వచ్చాను. నేను సంవత్సరంన్నర అవుతుంది వచ్చి. అయితే ముందుగా నేను ఈ ఊరు కోసం చెప్పాలి. ఈ రంగాపురం, ఈ గ్రామం ఎంత అందంగా ఉందో, ఎంత కలివిడిగా ఉందో, మా స్కూల్ అంత అందంగా ఉంటుంది, అంత కలివిడిగా ఉంటుంది. ఎందుకంటే ఊరి జనాభా బట్టే మనసులు కూడా గెలుచుకోవాలి.
అలాగే ఈ ఊరు చాలా బాగుంది, ఈ వీధి చాలా కలివిడిగా ఉంది. ఎంత కలివిడిగా ఉందో, ఎంత బాగుందో మా స్కూల్ కూడా అంతే బాగుంటుందండి. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా కొత్తపల్లి హై స్కూల్లో చేస్తున్నాను. మరి ప్రతి ఒక్క టీచరు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఉన్నారు, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్కి నేను ఉన్నాను. నాకు కావాల్సింది పంచువాలిటీ, డిసిప్లిన్. పిల్లలు క్రమశిక్షణగా ఉంటున్నారా లేదా, టైంకి వస్తున్నారా లేదా, హెయిర్ కట్లు బాగున్నాయా లేదా, ఈ ముష్టి చైనీస్ ప్యాంట్లు వచ్చాయి కదా, ఆ ప్యాంట్లు వేసుకోకుండా వస్తున్నారా లేదా, ఇవి నేను చూసేది. అలాగే ఏ పిల్లాడి తాలూకా మానసిక శారీరక పరిస్థితులు ఎలాగున్నాయి, వాడు లావు అయిపోతున్నాడా, సన్నమైపోతున్నాడా, పొట్ట వచ్చేస్తుందా, లేకపోతే ఊబకాయత్వం ఎక్కువైపోతుందా, ఇవన్నీ నేను చూస్తానండి. అలాగే మాకు కొన్ని సబ్జెక్టులు ఉంటాయి, అనాటమీ అని, సైన్స్కి సంబంధించి. కాబట్టి పిల్లల తాలూకా వ్యక్తిత్వం ఎలా ఉంది ఏంటి అనేది చూసే బాధ్యత మాలో కూడా ఉంది. అలాగే మాకు మంచి స్టాఫ్ దొరికారు, ప్రతి సబ్జెక్ట్కి ప్రతి ఒక్కరు ఉన్నారు. అయితే స్పోర్ట్స్ గురించి మీకు ఇంకా కొద్దిగా అవగాహన లేదు కాబట్టి నేను ఒక మాట చెప్తానండి. నేను వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. మండల స్థాయిలో కొత్తపల్లి స్కూలు 2nd ప్లేస్లో ఉందండి. ప్రజెంట్ కబడ్డీలో 2nd ప్లేస్ వచ్చింది. అథ్లెటిక్స్లో డిస్ట్రిక్ట్లో 3rd ప్లేస్ వచ్చిందండి. మాకు దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ రోజు క్లైమేట్ బాగోక వర్షం పడిపోయింది. లేదు అంటే నాకు స్టేట్ ప్లేసే రావాల్సింది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే నాకు డిస్ట్రిక్ట్లో 3rd ప్లేస్ వచ్చింది. లేదంటే నాకు స్టేట్ ప్లేస్ రావాల్సింది, 2nd ప్లేస్ రావాల్సింది. సో ఇది స్పోర్ట్స్ అండి. నేను 5-6 ఆటలు ఆడించడానికి నాకు గ్రౌండ్ ఉంది. ఈ 5-6 ఆటల్లో నేను పక్కాగా తర్ఫీదు ఇస్తాను పిల్లలకి. ఆటలు ఎంతో, చదువు ఎంతో, ఈ రెండింటిని ఒకే విధంగా తీసుకెళ్లే బాధ్యత మాదండి. దానికి మా స్టాఫ్ అందరూ చాలా కట్టుబడి ఉంటారు. చదవమని చెప్తారు, ఆడమని చెప్తారు. పిల్లలకు కావాల్సింది ఇంకేంటి, చదువు ఉండాలి, ఆట ఉండాలి, రెండు ఉండాలి. మా స్లోగన్ కూడా అంతే, అందరూ చదవాలి, అందరూ ఆడాలి. అందరూ చదవాలి, అందరూ ఆడాలి. మా స్లోగన్ అదేనండి. మీరు దయించి మీ పిల్లల్ని గవర్నమెంట్ హై స్కూల్లో జాయిన్ చేయండి, కొత్తపల్లి హై స్కూల్లో జాయిన్ చేయండి. మీకు ఏమైనా రాంగ్ అయితే మీ పిల్లల కోసం మీ తల్లిదండ్రులు రావద్దు, మీ ఊరు రండి, మీ ఊరు మొత్తం వచ్చి అడగండి. ఎందుకు సార్ అంటే, నేను మీ ఊరు మొత్తం వచ్చి అడుగుతున్నాం మీ పిల్లల్ని జాయిన్ చేయండి అని. కానీ ఇంటింటికి కాదండి, మీ ఊరు మొత్తంకి వచ్చి అడుగుతున్నాం. కాబట్టి ఏదైనా రాంగ్ జరిగితే మీ ఊరు మొత్తం వచ్చి అడగండి. ఇంట్లోనే ఒక తండ్రి వచ్చి ఏం బాబు ఇలా చేశారని అనకండి. మీ ఊరు మొత్తం వచ్చి మాకు నిలదీయండి. ఈరోజు మేము మీ దగ్గరికి వచ్చాం, వచ్చే సంవత్సరం కంపల్సరిగా ఈ ఊరు మొత్తం మా స్కూల్ దగ్గరికి వచ్చి జాయిన్ చేసుకోండి సార్ అనే విధంగా మేము నిల్చుంటామని ఈ రంగాపురం గ్రామంలో ఈ సమయంలో మేము ఈ మాట ఇస్తున్నామండి. మా స్కూల్ తరపు నుంచి దయించి మమ్మల్ని ఆదరిస్తారని మేము భావిస్తున్నాం. ఏమైనా తప్పుగా మాట్లాడినుంటే క్షమించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆఖరిగా ఒక 2 వాక్యాలు ఏంటంటే, మీరు ఒక ఉపాధ్యాయులు మొత్తం ఇక్కడికి వచ్చి ఇంత బల్లగుద్ది చెప్తున్నారు అంటే అర్థం చేసుకోండి దయచేసి. నేను కూడా చెప్తున్నాను, నేను అక్కడ 4వ తరగతి వరకు 5వ తరగతి వరకు అదే స్కూల్లో చదువుకుని ఉన్నాను. ఈరోజు డాక్టరేట్ పట్టా అందుకోవడం జరిగింది. నేను ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి పరిశీలించే చెప్తున్నాను. నేను ధైర్యంగా బల్లగుద్ది చెప్పగలను. ఒక విషయం ఏంటంటే, మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. స్తంభాలు లాంటి వాళ్ళు ఉన్నారు, టీచర్స్, ఉపాధ్యాయులు. దయచేసి సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే 2 కారణాలు. మనం డబ్బులు ఖర్చు పెట్టి మరీ చదువు కొనుక్కోవడానికి 2 కారణాలు అవుతాయి. 1 తెలియక, 2 అమాయకత్వం. ఆ రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది. ఎందుకంటే అలా ఇంత మంచి ఉపాధ్యాయుల్ని వదులుకొని మనం ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి ఇది అర్థం చేసుకొని కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తారని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎంతో సహకరించినటువంటి గ్రామ ప్రజలందరికీ థ్యాంక్ యూ. జై హింద్. ఇంకొక ఇది ఉందా?